ఆదివారం జూన్ 15, 1884 శ్రీరామకృష్ణులు ఉదయం 9 గంటల ప్రాంతంలో సురేంద్రుని ఉద్యాన గృహానికి అరుదించారు. భక్తుల మధ్యలో ఆనందమే మూర్తీభవించినట్లు ఆయన కానవచ్చారు. సురేంద్రుని ఉద్యాన గృహం కలకత్తా ప్రక్కనున్న కాంకూర్గాచి గ్రామంలో ఉంది. దానికి సమీపాన రాంబాబు తోట ఉంది. దాదాపు 6 నెలల క్రితం శ్రీరామకృష్ణులు ఆ తోటను పావనం చేయటం జరిగింది. నేడు సురేంద్రుని ఉద్యాన గృహంలో ఉత్సవం. ఉదయాన్నే సంకీర్తనం ఆరంభమైంది. గాయకులు శ్రీకృష్ణుని బృందావన లీలలను, గోపికల ప్రేమ, కృష్ణుని వియోగంతో రాధ అనుభవించిన విరహవేదన మొదలైన వాటి గురించి పాడారు. శ్రీరామకృష్ణులు తరచూ భావపారవశ్యం చెందుతున్నారు. గది నిండా భక్తులు గుమిగూడి ఉన్నారు. నేల మీద జంపగాన పరిచి అక్కడక్కడ దిండ్లు అమర్చి ఉన్నాయి. ఆ పెద్ద గది ప్రక్కన తూర్పున, పశ్చిమాన 2 గదులు, ఉత్తరాన, దక్షిణాన వసారాలు ఉన్నాయి. ఇంటికి ఎదురుగా అంటే దక్షిణ దిశలో మెట్లు గల అందమైన కొలను ఒకటి ఉంది. ఇంటికి కొలనుకు మధ్య తూర్పు పడమరులుగా బాట వెళుతోంది. బాట 2 వైపులా పువ్వుల మొక్కలు, క్రోటన్లు పెరిగి ఉన్నాయి. ఇంటి తూర్పు చివరి నుంచి ఉత్తరాన ఉన్న ద్వారం వరకు మరొక బాట వెళుతోంది. ఆ బాట ఎర్రని రాళ్లతో అమరి ఉంది. బాట ఇరువైపులా పలు రకాల పువ్వుల చెట్లు, క్రోటన్లు బారులు తీరి ఉన్నాయి. ద్వారం వద్ద ఆ బాటకు ఉత్తరాన మెట్లున్న మరొక కొలను ఉంది. గ్రామస్తులు ఈ కొలంలో స్నానం చేసి త్రాగటానికి నీళ్లు పట్టుకుపోతారు. ఇంటికి పడమరగా ఒక బాట వెళుతోంది. దాని నైరుతి ప్రాంతంలో వంటగది ఉంది. అక్కడ ఒకటే కోలాహలం. శ్రీరామకృష్ణులకు, భక్తులకు పెద్ద విందు సిద్ధమవుతోంది. సురేంద్రుడు, రాంబాబు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇంటి వసారాల్లో భక్తులు గుమిగూడి ఉన్నారు. ఒంటరిగా కొందరు, మిత్రులతో కొందరు కొలను తీరంలో పచారులు చేస్తున్నారు. మరికొందరు కొలను మెట్ల మీద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. గదిలో కీర్తన జరుగుతోంది. అక్కడ భక్తులు ఎక్కువ సంఖ్యలో గుమిగూడి ఉన్నారు. భవనాథ్, నిరంజన్, రాఖాల్, సురేంద్రుడు, రామ్, మహిమాచరణ్, మణిమల్లిక్, పలువురు బ్రహ్మసమాజ్ భక్తులు వచ్చి ఉన్నారు. మోట గాయకుడు చైతన్యులను గురించి పాడాడు. చైతన్యులు సన్యాసం పుచ్చుకున్నారు. కృష్ణ ప్రేమలో పిచ్చివాడైపోయాడు. అతన్ని చూడలేక నవద్వీప భక్తులు వ్యాకులతతో విలపిస్తున్నారు. దీన్నే గాయకుడు పాడాడు. ఓ గౌరంగా ఒక మారు నదియాకు తిరిగిరా. తర్వాత కృష్ణ వియోగంలోని రాధ విరహవేదన గురించి పాడారు. శ్రీరామకృష్ణులు భావపారవశ్యం చెందారు. హఠాత్తుగా లేచి నిలబడి గాద్గదిక స్వరంలో ఈ భావం వచ్చేలా కొన్ని చరణాలు జోడించారు. చెలులారా, నా ప్రాణవల్లభుణ్ణి నా వద్దకు తీసుకురండి, లేకుంటే నన్నే అతని కడకు కొనిపండి. శ్రీరామకృష్ణులు రాధాభావంలో మగ్నులైనారు. శరీరం నిశ్చలమైంది. అర్ధనిమీలిత నేత్రులై ఉన్నారు. బాహ్యస్మృతిని పూర్తిగా కోల్పోయారు. సమాధి స్థితి. చాలాసేపు అయ్యాక బాహ్యస్మృతిలోకి వచ్చారు. మళ్ళీ అదే హృదయం ద్రవించే స్వరంలో, చెలి, అతడి వద్దకు నన్ను తోడుకొని పో, బదులుగా నన్ను నీ బానిసగా చేసుకో. నువ్వే కదా నాకు కృష్ణ ప్రేమను నేర్పింది. ఓ కృష్ణ, నా ప్రాణవల్లభ అని అన్నారు. గాయకులు పాటలను కొనసాగిస్తూనే ఉన్నారు. నెచ్చెలిని గాంచి రాధ అన్నది, చెలి, నీరు తేవటానికి నేను యమునకు పోను. కదంబవృక్షం క్రింద కదా నేను నా ప్రియుణ్ణి చూసింది. అక్కడికి వెళితేనే మైమర్చిపోతాను. శ్రీరామకృష్ణులు మళ్ళీ భావపారవశ్యం చెందారు. గాఢంగా నిట్టూర్చి ఆహా ఆహా అన్నారు. పాట కొనసాగింది. రాధ అన్నది, ఒడలెందుకో జ్వరంలా వెచ్చగనున్నది, పొందగలనా నా ప్రేమ కృష్ణుని నేను, వింతను నేనే మనగలను, ఆతడి స్మృతే శీతల వాయువులా ఒంటి మంటను చల్లార్చినదే. మధ్య మధ్యలో కొన్ని చరణాలు జోడించబడ్డాయి. నాకొక మారు చూపవా నా కృష్ణుని, నేను నీదాన్నే అయిపోతాను. ఆభరణానికి ఆభరణమైన అతన్ని కోల్పోతినే, ఇక ఈ ఆభరణంతో ప్రయోజనమేమి. నా మంచి రోజులు పోయి కష్టకాలం దాపురించినదో, కష్టకాలం కాస్త జాప్యంగా రాకూడదా. శ్రీరామకృష్ణులు ఆ రోజు ఇంకా రాలేదా అన్న చరణం చేర్చారు. పిదప గాయకులు కొన్ని చరణాలు చేర్చారు.
సుదీర్ఘకాలం గడిచిపోయెను, ఆ రోజు ఇంకా రుదించలేదా. పిదప పాట కొనసాగింది. ఓ సఖీ మరణము చెందుచుంటి, తథ్యము మరణము తప్పదు నాకు. కృష్ణ విరహము దుస్సహమైనది, ఎవరికి తునా అమూల్య సంపద. ఓ సఖీ మరణము చెందుచుంటి, తథ్యము మరణము తప్పదు నాకు. వేడెద మిమ్మునే మరణించగా, కాల్చవద్దు నా కళేబరంబును. వేయకుండు నదిలో దానిని, మంటల నాహుతి చేయకుడమ్మా. ఓ సఖీ మరణము చెందుచుంటి, తథ్యము మరణము తప్పదు నాకు. పారవేయకుడు నీరమునందున, ఈ తనువుననే నా ప్రియ కృష్ణుని తోడగూడి నేనాడి పాడి తిని. ఈ మృతి చెందిన కళేబరంబును, నీలితమాల తరు శాఖలకు కట్టివేయుడని గట్టిగా వేడెద. తాకితమాలము తగులు నీలమతి. ఓ సఖీ మరణము చెందుచుంటి, తథ్యము మరణము తప్పదు నాకు. కృష్ణ విరహము దుస్సహమైనది, ఎవరికిత్తునా అమూల్య సంపద. కృష్ణుడు నీలి తమాలము నీలము, నీలవర్ణమునే శైశవమాదిగా నేవరించితి ప్రేమించితిని. చెందు నీ దేహము నీ కృష్ణునకు, నీలికి వేరుగా దాని నుంచకుడు. ఓ సఖీ మరణము చెందుచుంటి, తథ్యము మరణము తప్పదు నాకు. కృష్ణ విరహము దుస్సహమైనది, ఎవరికిత్తునా అమూల్య సంపద. భరించలేని స్థితిని చేరుకున్న రాధ స్పృహ తప్పి పడిపోయింది. భరించలేని స్థితిని చేరుకున్న రాధ స్పృహ తప్పి పడిపోయింది. పాట కొనసాగుతోంది. రాధా 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 రాధా, రాధ నేలపై కొరిగిపోయినది, స్మృతి పూర్తిగా కోల్పోయినది. విలువలేని తన కృష్ణనామమును స్మరించుచు కనులు మూసినది. అయ్యో రాధా రాధా రాధా, అకట నాటకమంతమైనదా. బాధ ఏమిటే ఓ కృష్ణప్రియ, క్షణముకు ముందే మాటలాడితివి. అయ్యో రాధా రాధా, స్మృతిని తెచ్చుటకు యత్నము చేయుచు, తాపము బాపిడి చల్లని గంధము. రాధమేనునకు రాచిరి చెలులు, ఏడ్చుచుండిరి వలవల కొందరు. ఆమె మరణమును సహింపజాలక, చల్లిరి నీరు ముఖమున కొందరు. హిప్సి ఇచ్చునే నీరు ప్రాణము, కృష్ణ ప్రేమకై బాసిన ప్రాణికి. రాధా రాధా రాధా. రాధ చెవులలో చెలులు కృష్ణుని నామాన్ని ఉచ్చరించారు. కృష్ణనామాన్ని విని రాధ స్పృహలోకి వచ్చింది. ఎదుట ఉన్న తమాల వృక్షాన్ని చూడగానే కృష్ణుడే తన ఏటుకు వచ్చాడని భావించింది. కృష్ణనామమున కనులు విప్పినది, తెప్పరిల్లి మరి తేరి చూచినది. కృష్ణముఖమును గాంచకుండుటచే అకటా ఎంతో విలపించినది. ఎవరి పేరు నా చెవిన పల్కితిరో, ఏడే కృష్ణుడు ఎక్కడుండెనే. ఒక్కసారి నా ముందు కాతని, చేకొని రారే చెంతకిప్పుడే. నీలితమాల తరువాలోకించుచు, భోరు భోరు నా ఏడువ సాగే. అదుగో పింఛము బాగుగా చూచితి. రాధా రాధా ఎంత బేలవి,
ఆమె చూచినది నెమలి మాత్రమే, దాని బర్హమును తూలియాడు తన కృష్ణ పింఛముగ పొరబడిపోయెను. చేడియలారా చూడరే మీరు. అదుగో రాధ కృష్ణుని చెంతనే ఒరిగిపోయినది కృష్ణుని ఎదపై, ఎడమ ప్రక్కగా నిలిచె చూడుడు. నీలితమాల తనువుకు చుట్టును అల్లుకొనిన బంగారు వల్లరిగా. చెలులు సత్వరం యోచించి ఒక గోపికను మధురకు దూతగా పంపించారు. ఆమె మధురకు వెళ్ళి అక్కడ వసిస్తూ ఉన్న తన ఈడుదైన ఒక స్త్రీని పరిచయం చేసుకున్నది. నేను వెళ్ళి కృష్ణుని పిలవనక్కర్లేదు, అతడు తనకు తానే వస్తాడని చెప్పింది. అయినప్పటికీ మనస్సు నిలువక ఆ మధురవాసి స్త్రీతో కృష్ణుని వెతుక్కుంటూ పోయింది. వీధుల వెంట వెళుతూ ఉన్నప్పుడే దుఃఖం ఆపుకోలేక విలపిస్తూనే కృష్ణుని ప్రార్థించసాగింది. నా హరి ఎందున్నాడు? గోపికల ప్రాణమా, ప్రాణవల్లభ, రాధావల్లభ, భక్తుల లజ్జను తొలగించే హరి, ఒకమారు దర్శనం ఇవ్వు. నీ అంతట నువ్వే వస్తావని గర్వంతో చెప్పానే. మధురవాసి స్త్రీ కోపం పట్టలేకపోయింది. ఆమె ఇలా అంది: మధుర లోపలి మగువ ఇట్టులా మాటలాడెనో నింద చేయుచు, చల్లనమ్మే గొల్లదాన, చింకి పుట్టము కట్టుదాన, చూడగలవే ప్రభుని కృష్ణుని ఎటుల చూతునే వెర్రిదాన, ఎక్కడో వెనకాల 7 తలుపులు దాటి అతని అంతఃపురము అలరారుచున్నది. ఎలాగులోనికి ఏగగలవీవు, పోలేవు లోనికి పోలేవు నీవు. సిగ్గుపడుచున్నాము నీ తెగువ చూచి, ఏ యుక్తితో లోన చేరుదువ చెప్పవే. పిలచెను గోపీ ప్రియతమ కృష్ణ, గోపీ జీవన ఎందుంటివిరా, నాదరి చేరి నన్ను కాపాడర, గోపీరమణ ఎందుంటివిరా. మధురానాథ మరిరారాదరి, పరమ వ్యాకులము పడుచెలి ప్రాణము, కాపాడక నా కడకు చేరరా. రాధారమణ ఎందుంటివిరా, ప్రాణసఖ మా ప్రియరమణ, ఓ హరి మా అభిమానహర. మా గోపీ హృది కమూల్య నిధివి, వేగమినాదరి చెరగరార, కాపాడరని చెలి మర్యాద. గోపీరమణ ఎందుంటివిరా అన్న చరణాన్ని వినగానే శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులైనారు. సంకీర్తన ముగిసే తరుణం. గాయకులు బిగ్గరగా పాడసాగారు. సమాధిమగ్నులైన శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. ఒకంత బాహ్యస్మృతి రాగానే అస్పష్టంగా కృష్ణ కృష్ణ అని అన్నారు. ఆయన భావిపారవశ్య స్థితిలో ఉండటం చేత నామాన్ని స్పష్టంగా ఉచ్చరించలేకపోయారు. రాధాకృష్ణుల సమాగమం జరిగింది. గాయకులు దాని గురించి పాడసాగారు. శ్రీరామకృష్ణులు కొన్ని చరణాలు జోడించారు. చేడియలారా చూడరే మీరు, అదుగో రాధా కృష్ణుని చెంతనే ఒరిగిపోయినది కృష్ణుని ఎదపై, ఎడమ ప్రక్కగా నిలిచె చూడుడు. నీలితమాల తరువుకు చుట్టును అల్లుకొనిన బంగారు వల్లరిగా, చేడియలారా చూడరే మీరు. పిదప రాధే గోవింద జై, రాధే గోవింద జై అంటూ నామ సంకీర్తనం కొనసాగింది. మధ్యలో తాళం రోగాయి. భక్తులు ఉన్మత్తులే అయ్యారు. శ్రీరామకృష్ణ నాట్యం చేయసాగారు. రాధే గోవింద జై, రాధే గోవింద జై, రాధే గోవింద జై, రాధే గోవింద జై అంటూ బృందగానం చేస్తూ భక్తులు ఆయన చుట్టూ తిరుగుతూ నాట్యం చేశారు. సంకీర్తన ముగిసింది. శ్రీరామకృష్ణులు భక్తులతో క్రింద కూర్చున్నారు. అప్పుడు నిరంజన్ వచ్చి ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు. అతన్ని చూడగానే శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. ఆనందం తొణికిసలాడే దృక్కులతో దరహాసవదనంతో అతన్ని చూసి, ఓ నువ్వు వచ్చావా అన్నారు. మాతో, ఇదిగో చూడు, ఈ యువకుడు సరళ స్వభావం కలవాడు. గత జన్మలలో అనేక తపస్సులు చేయందే సరళ స్వభావం రాదు. కాపట్యం వంచన ఉంటే భగవంతుని పొందలేము. కల్లాకపటం లేని చోటనే భగవంతుడు అవతరిస్తాడు. చూడు,
దశరథుడు నందగోపుడు కల్లాకపటం ఎరుగనైనా ఎరుగరు. ఆహా, నందగోపుల్లా ఎంత నిరాడంబరుడు అనే లోకోక్తి కూడా ఉన్నది కదా అన్నారు. భక్తులు నిరాడంబరులు. భగవంతుడు మళ్ళీ అవతరించాడని శ్రీరామకృష్ణులు సూచిస్తూ ఉన్నారా? శ్రీరామకృష్ణుల నిరంజన్తో, ఇదిగో చూడు, ఏదో నల్లని తెర ఒకటి నీ ముఖాన్ని మూసి ఉన్నట్లుగా నాకు తోస్తోంది. నువ్వు ఆఫీసులో ఉద్యోగం చేయటమే దానికి కారణం అని భావిస్తా. అక్కడ జమా ఖర్చులు చూసుకోవాలి, ఇంకా పలు రకాల పనులు చేస్తుండాలి. ఎప్పుడు చూసినా ఆఫీస్ వ్యవహారాల గురించిన చింతనే ఉంటుంది. భార్య బిడ్డల కోసం పనిచేసే వారిలో నువ్వు పనిచేస్తున్నావు, కానీ కాస్త వ్యత్యాసం ఉంది. నువ్వు నీ తల్లి నిమిత్తం ఉద్యోగం చేస్తున్నావు. తల్లి పూజనీయురాలు, బ్రహ్మమయ స్వరూపిణి. నువ్వు భార్యాబిడ్డలకై పనిలో చేరి ఉంటే నిన్ను నేను చీచి అని అవగించుకుని ఉండేవాడిని. 100 సార్లు చీచి, 1000 సార్లు చీచి ఇలా అంటూ మణిమల్లిక్తో, ఇదిగో చూడు, ఈ యువకుడు బొత్తిగా కల్లాకపటం లేనివాడు, కానీ కొన్ని రోజులుగా 1-2 అబద్ధాలు చెబుతున్నాడు. ఇదే అతడి లోపం. ఆ రోజు మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళాడు, కానీ రాలేదు. నిరంజన్తో, నువ్వు ప్రక్కనే ఉన్న అరియదాహాకు వచ్చి ఇక్కడికి వచ్చి చూడలేదే అని రాకాల్ని అడగటానికి అదే కారణం. నేను అరియదాహాలో 2 రోజులే బస చేశానండి అన్నాడు నిరంజన్. శ్రీరామకృష్ణుల నిరంజన్తో మాను చూపుతూ, ఇతడు హెడ్ మాస్టర్, నిన్ను చూడమని తన్ని పంపించున్నాను అంటూ మరల మాతో, నాడు నువ్వు బాబురామ్ను నా వద్దకు పంపించావా అని అడిగారు. పిదప శ్రీరామకృష్ణులు పశ్చిమంగా ఉన్న గదిలోకి వెళ్ళి 1-2 భక్తులతో మాట్లాడసాగారు. అక్కడ కొన్ని బల్లలు, కుర్చీలు ఉన్నాయి. ఆయన బల్లపై చేతులు ఆనించి ఒరిగి నిలబడ్డారు. శ్రీరామకృష్ణులు మాతో, ఆహా, గోపికలకు ఎంతటి ప్రేమ! తమాల వృక్షాన్ని చూడగానే ప్రేమోన్మత్తులైపోయారు. విరహతాపంతో కలిగిన వ్యాకులతతో రాధ కంట తడారిపోయింది. కన్నీరు ధారల కట్ట అది ఆవిరిగా మారిపోతూనే ఉంది. కొన్ని సమయాల్లో ఆమె గాఢ పారవశ్యతను ఎవరూ తెలుసుకోనూ లేకపోయారు. బాగా లోతుగల కొలంలో ఏనుగు మునిగితే అది జనం దృష్టిలో పడదు. అవునండి, చైతన్యులకు ఇటువంటి స్థితి ఏర్పడింది. ఆయన వనాన్ని చూసి బృందావనంగా పొరపడ్డారు, సముద్రాన్ని చూసి యమునగా భావించారు అన్నాడు మరల శ్రీరామకృష్ణులు, ఆహా, ఆ ప్రేమసాగరంలో ఒక బొట్టు లభిస్తే చాలు. ఎంతటి ప్రేమ, ఎటువంటి అనురాగం! అది 100కి 100 పాళ్ల ప్రేమ కాదు, 100కి 125 పాళ్ల ప్రేమ. అదే ప్రేమోన్మాదం. విషయం ఏమిటంటే భగవంతుని ప్రేమించాలి, ఆయనకై వ్యాకులత చెందాలి. ఏ మార్గంలో పయనించినా సరే, సాకారంలో విశ్వాసం ఉన్నా సరే, నిరాకారంలో విశ్వాసం ఉన్నా సరే, భగవంతుడు మానవ రూపంలో అవతరించాడని విశ్వసించినా సరే లేకున్నా సరే, ఆయన పట్ల ప్రేమ జనిస్తే చాలు. అప్పుడు తాను ఎవరో అన్న విషయం భగవంతుడు స్వయంగా తానే బోధపరుస్తాడు. పిచ్చివాడే కావాలంటే సంసార విషయాల నిమిత్తం ఎందుకు కావాలి? ఆ భగవంతుడి కోసమే పిచ్చివాడు అవ్వు. శ్రీరామకృష్ణులు మళ్ళీ వసారాలోకి వచ్చారు. ఆయన ఆసనానికి ప్రక్కన ఒక దిండు ఉంచారు. ఆయన కూర్చునేటప్పుడు ఓం తత్సత్ అని ఉచ్చరిస్తూ ఆ దిండును తాకారు. సంసారంలో ఉన్నవారు ఆ ఉద్యాన గృహానికి రావటం కద్దు. వారు వాటిని ఉపయోగించి ఉంటారు కనుకనే మంత్రం జపించి దాన్ని పవిత్రం చేసుకున్నారు కాబోలు. భవనాథ్ మొదలైన వారు ప్రక్కన కూర్చుని ఉన్నారు. చాలాసేపు అయినప్పటికీ భోజనాలు సిద్ధం కాలేదు. శ్రీరామకృష్ణులది పసిపిల్లవనే మనస్తత్వం. సహనం కోల్పోయి, ఏమో ఏది ఇస్తున్నట్లు కనపడడం లేదే, నరేంద్రుడు ఎక్కడా అని అడిగారు. ఒక భక్తుడు శ్రీరామకృష్ణులను చూసి నవ్వుతూ, మహాశయ, రాంబాబే ఇక్కడ పెత్తనం ఏర్పాట్లన్నీ ఆయనే చూస్తున్నాడు అన్నాడు. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, రామ్దా పెత్తనం, అలాగైతే మనం తిన్నట్లే అన్నారు.
మరలా ఒక భక్తుడు నవ్వుతూ, రాంబాబు పెత్తనం వహిస్తేనే ఇలా అవుతుంది అన్నాడు. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణుల భక్తులతో, సురేంద్రుడు ఎక్కడా? ఆహా, సురేంద్రుని స్వభావం ఎంత మంచిది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడు. ఎవ్వరికీ భయపడ్డు. అతడు ఉదార మనస్కుడు. సహాయం కోసం అతడి వద్దకు వెళ్ళేవాళ్ళు ఎవ్వరూ వట్టి చేతులతో తిరిగిరారు. ఇలా అంటూ మాతో, నువ్వు భగవాన్ దాస్ వద్దకు వెళ్ళున్నావు కదా, అతడు ఎలాంటివాడు అని అడిగారు. అందుకు మా, కాల్నాకు వెళ్ళి చూశాను. ఆయన వయోవృద్ధుడైనాడు. ఆయన్ను రాత్రిపూటే చూశాను. చిరిగిన గుడ్డ మీద పరుండి ఉన్నాడు. ఎవరో ఒకరు ప్రసాదం తెచ్చి ఆయన చేత తినిపించారు. బిగ్గరగా మాట్లాడితేనే ఆయనకు వినబడుతుంది. మీ పేరు వినగానే మీకిక చింత ఎందుకు అని అన్నారు. ఆ ఇంట్లో నామబ్రహ్మోపాసన జరుగుతూ వస్తోంది. భవనాథ్ మాతో, మీరు చాలా రోజులుగా దక్షిణేశ్వరానికి రాలేదు. ఈయన మిమ్మల్ని గురించి నన్ను ఏమిటి, మాకు ఈ చోటు పట్ల అభిరుచి పోయిందా అని అన్నాడు. ఇలా అంటూ భవనాథ్ నవ్వసాగాడు. శ్రీరామకృష్ణులు ఇద్దరి సంభాషణ వింటూ ఉన్నారు. తర్వాత మాను ఆప్యాయంగా చూస్తూ, అవును, చాలా రోజులుగా అక్కడికి రాలేదు, కారణం ఏమిటి అని అడిగారు. మా జవాబు చెప్పడానికి తడబడ్డాడు. ఆ సమయంలో మహిమాచరణ్ వచ్చాడు. అతడు కాశీపూర్లో వసిస్తున్నాడు. శ్రీరామకృష్ణుల పట్ల అమిత భక్తి ప్రపత్తులు కలవాడు. దక్షిణేశ్వరానికి తరచూ వస్తూ ఉంటాడు. బ్రాహ్మణుడు. పెద్దలు సంపాదించి పెట్టిన ఆస్తి కొంత ఉంది. స్వతంత్రంగా జీవిస్తున్నాడు. చేతులు కట్టుకుని ఎవరి వద్ద ఉద్యోగం చేయలేదు. శాస్త్రాధ్యయనంలోనూ భగవత్ చింతనలోనూ సదాకాలం గడుపుతూ ఉంటాడు. అతడికి కొంత పాండిత్యం ఉంది. ఆంగ్లంలోనూ సంస్కృతంలోనూ అనేక గ్రంథాలు చదివి ఉన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ మహిమాచరణతో, ఇదేమిటి, ఇక్కడికి ఒక ఓడ వచ్చేసిందే. మహా అయితే ఇక్కడికి ఏవో చిన్న పడవలు మాత్రమే వస్తాయి, కానీ ఏకంగా ఓడ వచ్చేసింది. కానీ ఒక సంగతి, ఇది ఆషాఢమాసం, వానాకాలం కదా అన్నారు. అందరూ నవ్వారు. మహిమాచరణతో అనేక విషయాలు మాట్లాడారు. శ్రీరామకృష్ణులు మహిమాచరణతో, అది సరే, జనులకు అన్నదానం చేయటం ఒక రకంగా భగవత్సేవే కదా, నీ అభిప్రాయం ఏమిటి? సకల ప్రాణులలో ఆయన అగ్ని రూపంలో వెలసి ఉన్నాడు. జనులకు అన్నదానం చేయటం భగవంతునికి ఆహుతి ఇవ్వటమే అవుతుంది. అలా అని దుష్టులకు భోజనం పెట్టరాదు. వ్యభిచారం వంటి మహాపాతకాలకు పాల్పడిన వారు, తీవ్రమైన విషయాసక్తులు, ఇటువంటి వారు కూర్చుని భోజనం చేసిన చోటు 7 మూరల లోతు వరకు అపవిత్రం అయిపోతుంది. ఒకసారి హృదయ సిహోర్లో పలువురికి భోజనం పెట్టాడు. వారిలో అధిక సంఖ్యాకులు దుష్టులు. నేను అతడితో, ఇదిగో చూడు, నువ్వు వీరికి భోజనం పెడితే నేను నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పాను. ఇలా అంటూ మహిమాచరణతో, నువ్వు మునుపు తరచూ అన్నదానం చేస్తూ వచ్చినట్లు విని ఉన్నాను, ఇప్పుడేమిటి, ఖర్చు ఎక్కువైందా అన్నారు. అందరూ నవ్వారు. దక్షిణ వసారాలో ఆకులు వేశారు. శ్రీరామకృష్ణులు మహిమాచరణతో, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో కాస్త మీరు వెళ్ళి చూసిరండి. ఇకపోతే నేను మీకు చెప్పజాలను, మీరు కాస్త వడ్డించవచ్చునే అన్నారు. అందుకు మహిమాచరణ్, వాళ్ళు తీసుకురానివ్వండి, పిదప చూద్దాం అని చెప్పి అంటూ వంటశాల వైపు వెళ్ళాడు. కాసేపట్లోనే తిరిగి వచ్చేశాడు. శ్రీరామకృష్ణులు ఎంతో ఆనందంగా భక్తులతో భోజనానికి కూర్చున్నారు. భోజనం కాగానే గదికి తిరిగి వచ్చి కాసేపు విశ్రమించారు. భక్తులు కొలను దక్షిణం వైపు మెట్లు దిగి చేతులు కడుక్కున్నారు. పిదప తమలపాకులు వేసుకుని శ్రీరామకృష్ణుల వద్ద కూర్చున్నారు. 2 గంటలప్పుడు ప్రతాప్ వచ్చాడు. అతడు ఒక బ్రహ్మ సమాజ భక్తుడు. రాగానే శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. ఆయన తల వంచి నమస్కరించారు. ఇద్దరూ మాటల్లో పడ్డారు. నేను డార్జిలింగ్ కొండలకు గాలి మార్పు కోసం వెళ్ళి ఉన్నాను అన్నాడు ప్రతాప్. అక్కడకు వెళ్ళినా నీ ఆరోగ్యం పెద్దగా మెరుగైనట్లు కనపడటం లేదే, ఎందుకు అన్నారు శ్రీరామకృష్ణులు. కేశవ ప్రస్తావన వచ్చింది.
కేశవ్కు చిన్నతనంలోనే వైరాగ్యం కలిగింది. అతడు ఆటలాడి వేడుకల్లో పాల్గొనడం సామాన్యంగా ఎవరూ చూసి ఉండరు. హిందూ కళాశాలలో చదువుతూ ఉన్నప్పుడు సత్యేంద్రుడితో అతడికి మంచి స్నేహం ఉండేది. తద్వారా అతడి తండ్రి దేవేంద్రనాథ్ ఠాకూర్తో పరిచయం కలిగింది. కేశవ్లో భక్తి యోగం రెండూ ఉన్నాయి. కొన్ని సమయాల్లో అతడు భక్తి కారణంగా మూర్ఛనుందేవాడు. గృహస్థులలో ధార్మికతను ప్రచారం చేయటమే అతడి జీవిత లక్ష్యం అన్నాడు ప్రతాప్. తర్వాత ఒక మహారాష్ట్ర మహిళను గురించిన ప్రస్తావన వచ్చింది. ఆ ప్రాంతానికి చెందిన కొందరు స్త్రీలు ఇంగ్లాండ్ వెళ్ళి ఉన్నారు. బాగా చదువుకున్న మహారాష్ట్ర స్త్రీ ఒక ఆమె విదేశాలకు వెళ్ళింది. తర్వాత ఆమె క్రైస్తవ మతం పుచ్చుకుంది. మహాశయ, ఆమె పేరు విని ఉన్నారా అని అడిగాడు ప్రతాప్. అందుకు శ్రీరామకృష్ణులు, లేదు, కానీ నీ మాటలను బట్టి ఆమెకు పేరు ప్రతిష్టలపై మోజు ఉందని తోస్తోంది. ఇటువంటి అహంకారం మంచిది కాదు. నేను కర్తను అనటం అజ్ఞానజనితం. భగవాన్ నువ్వే కర్తవు అనటం జ్ఞానం. భగవంతుడే కర్త, తక్కిన వారందరూ అకర్తలే. నేను నేను అనటం వల్ల ఏర్పడే కష్టాలు ఆవు దూడ స్థితిని చూసి తెలుసుకోవచ్చు. దూడ హమ్మ హమ్మ అంటే నేను నేను అంటూ అరుస్తుంది. దాని కష్టాలను చూడు. ఎండైనా వానైనా ఉదయం నుంచి సాయంత్రం వరకు కాడి లాగాలి. ఒకవేళ కషాయవాని చేతుల్లో నరకబట్టం జరగవచ్చు. దాని మాంసాన్ని మనుషులు తింటారు, తోలును శుభ్రం చేస్తారు. ఆ తోలు నుంచి చెప్పులు మొదలైనవి తయారవుతాయి. జనం వాటిని కాళ్ళకు వేసుకొని నడుస్తారు. దీంతో దాని కష్టం తీరటం లేదు. తోలుతో తబలా చేస్తారు, దాని మీద కర్రతో కొడతారు. చివరకు దాని నరాలను విడిచిపెట్టక నారిగా చేస్తారు. దాన్ని దూది ఎక్కే విల్లు కట్టి దూదిని ఎక్కినప్పుడు తుహు తుహు అంటే నువ్వు నువ్వు అంటుంది. ఆ తర్వాత నేను నేను అని పలకదు. నువ్వు నువ్వు అన్న పిదపే దాని దుఃఖం తొలగిపోతుంది. అప్పుడే ముక్తి. ఆ తర్వాత కర్మభూమికి రావాల్సిన అవసరం లేదు. మనుష్యులు భగవాన్ నేను కర్తను కాను, నువ్వే, నేను యంత్రాన్ని, నువ్వు దాన్ని నడిపేవాడవు అని చెబితే ఆ తర్వాత వారి సంసార కష్టాలు తొలగిపోతాయి. అప్పుడు వారికి ముక్తి లభిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఈ కర్మభూమికి రానవసరం లేదు. జీవుని అహంకారం ఎలా నశిస్తుంది అని అడిగాడు ఒక భక్తుడు. అందుకు శ్రీరామకృష్ణులు, భగవద్ దర్శనం కానంత వరకు అహంకారం నశించదు. ఎవరికైనా అహంకారం నశించిపోయినట్లయితే నిశ్చయంగా అతడికి భగవద్ దర్శనం కలిగి ఉంటుంది. స్వామి, ఒకరికి భగవద్ దర్శనం లభించిందని ఎలా తెలుసుకోవటం అని అడిగాడు ఒక భక్తుడు. భగవద్ దర్శనానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. భగవద్ దర్శనం పొందిన వ్యక్తిలో 4 లక్షణాలు ఉంటాయని శ్రీమద్ భాగవతం చెప్తోంది. అతడు పిల్లవాని వలె, పిశాచిలా, జడునిలా, పిచ్చివానిలా ఉంటాడు. భగవంతుని దర్శించిన వ్యక్తి నైజం పిల్లవాని వలె మారిపోతుంది. అతడు త్రిగుణాతీతుడు. అతడికి ఏ గుణం పట్ల అనురక్తి ఉండదు. శుచి అశుచులు రెండూ అతడికి సమానమే. అందుకే పిశాచిలా ఉంటాడు. ఇక పిచ్చివానిలో కొన్ని సమయాల్లో నవ్వుతాడు, కొన్ని సమయాల్లో ఏడుస్తాడు. ఇప్పుడు సంపన్నుళ్ళ దుస్తులు ధరించి ఉంటాడు, మరుక్షణమే దిగంబరంగా తిరుగుతాడు. పంచెను చంకలో అదిమి పెట్టుకుని ఉంటాడు. అందుకే పిచ్చివానిలా ఉంటాడు. కొన్ని సమయాల్లో జడునిలా మౌనంగా కూర్చుని ఉంటాడు. భగవద్ దర్శనానంతరం అహంకారం అడుగంటా నశించిపోతుందా అని అడిగాడు ఒక భక్తుడు. కొన్ని సమయాల్లో భగవంతుడు అతడి అహంకారాన్ని అడుగంటా నశింపజేస్తాడు, సమాధి స్థితిలో మాదిరి. కానీ సామాన్యంగా జాడమాత్రంగా అహంకారాన్ని వదిలి ఉంచుతాడు. కానీ ఈ అహంకారం వలన ఏ హాని జరగదు. ఇది పిల్లవాని అహంకారం వంటిది. 5 ఏళ్ల పిల్లవాడు నేను నేను అంటాడు, కానీ వాడు ఎవరికి హాని కలిగించటం పిల్లవాడికి తెలియదు కదా. పరుసవేది తాగితే ఇనుము బంగారంగా మారిపోతుంది, ఇనుప కత్తి బంగారం కత్తిగా మారిపోతుంది. కత్తి వంటి రూపం ఉంటుంది, కానీ ఎవరికి దాని మూలంగా హాని వాటిల్లదు. బంగారు కత్తితో నరకటానికి పొడవటానికి సాధ్యం కాదు. ఇలా అంటూ ప్రతాప్తో, నువ్వు విదేశాలకు వెళ్ళున్నావు కదా, అక్కడ ఏం చూసావు
అన్నీ చెప్పు. నువ్వు విదేశాలకు వెళ్ళి ఉన్నావు కదా, అక్కడ ఏం చూసావు? అన్నీ చెప్పు అన్నారు శ్రీరామకృష్ణులు. అందుకు ప్రతాప్, మీరు కాంచనం అంటూ ఉన్నారే, దాన్నే ఇంగ్లాండ్ దేశస్థులు పూజిస్తున్నారు. కానీ మంచివారు, అనాసక్తులు నిశ్చయంగా ఉండనే ఉంటున్నారు. అయినప్పటికీ సామాన్యంగా ఆది మొదలు అంతం వరకు అంతా రజోగుణ క్రీడయే. అమెరికాలోనూ దీన్నే చూశాను అన్నాడు ప్రతాప్. శ్రీరామకృష్ణులు ప్రతాప్తో, లౌకిక విషయానురక్తి విదేశాల్లో మాత్రమే ఉన్నదనలేం, సర్వత్రా ఉండనే ఉంది. కానీ సంగతి ఏమిటో తెలుసా? కర్మకాండను ఆదికాండ అంటారు. సత్వగుణం అంటే భక్తి, వివేకం, వైరాగ్యం, దయ మొదలైనవి లేకుండా భగవంతుణ్ణి పొందలేవు. రజోగుణంతో కర్మకలాపాల పటాటోపం జనిస్తుంది. రజోగుణంతో తమోగుణం చేరుకుంటుంది. అనేక పనుల్లో మునిగి ఉన్నప్పుడు అది భగవంతుని మర్చిపోయేటట్లు చేస్తుంది. అందుచేత కామినీ కాంచనాల పట్ల అనురక్తి అధికరిస్తుంది. కానీ సంపూర్ణ కర్మత్యాగం చేయలేము. నీ అభీష్టం ఉన్నా లేకున్నా నీ స్వభావమే నిన్ను కర్మలను నిర్వర్తింపజేస్తుంది. అందుచేతనే నిర్లిప్తతతో కర్మలు నిర్వర్తించమని చెప్తారు. నిర్లిప్తతతో కర్మను నిర్వర్తించడం అంటే ఫలాపేక్ష లేకుండా చేయటమే. ఉదాహరణకు పూజ, జపం, తపస్సు అన్నీ చేస్తున్నాం అనుకో, పలువురు మనల్ని ప్రశంసిస్తారనో పుణ్యం గడించడానికో వాటిని చేయకూడదు. ఈ రీతిలో అనాసక్తతో పనిచేయటమే కర్మయోగం. ఇది చాలా కష్టమైంది. ఇది కలియుగం. స్వభావ సిద్ధంగానే ఫలాపేక్ష వచ్చి చేరుస్తుంది. నిష్కామ కర్మం చేస్తూ ఉన్నామని అనుకుంటాం, కానీ ఎక్కడి నుండో ఫలాపేక్ష వచ్చేస్తుంది. అది ఎక్కడి నుండి వచ్చిందో మనల్ని తెలుసుకోనివ్వదు కూడా. పూజలు, ఉత్సవాలు జరిపిస్తూ ఉంటాం. అనేక మంది పేదలకు అన్నదానం చేస్తూ ఉంటాం. అన్నిటినీ ఫలాపేక్ష లేకుండా చేస్తున్నామనే భావించుకుంటాం. కానీ నలుగురు దాన్ని ప్రశంసించాలనే భావం వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియని కూడా తెలియదు. కానీ పూర్తిగా ఫలాపేక్ష లేకుండా ఉండటం అన్నది భగవద్దర్శనం అయిన వ్యక్తికే సాధ్యం. భగవంతుని దర్శనం కాని వారికి మార్గాంతరం ఏమిటి? వారు లౌకిక కర్మలను పూర్తిగా వదిలివేయాలా అని అడిగాడు ఒక భక్తుడు. అందు శ్రీరామకృష్ణులు, కలియుగానికి తగిన మార్గం భక్తి యోగమే. నారదుని భక్తి మార్గం భగవంతుని నామ మహిమలను కీర్తించడం. ఓ భగవాన్, నాకు జ్ఞానం ప్రసాదించు, భక్తిని ప్రసాదించు, నీ దర్శనం ఇవ్వు అని వ్యాకుల చిత్తంతో ప్రార్థించటం. కర్మయోగం ఎంతో కష్టం, కనుకనే భగవంతుని ఇలా ప్రార్థించాలి. ఓ భగవంతుడా, నా కర్మలు తగ్గించు, నా కోసం వేటిని కేటాయించావో వాటిని నీ దయ వల్ల నేను అనురక్తి లేకుండా నిర్వర్తించేటట్లు అనుగ్రహించు. అధికంగా పనుల్లో చిక్కుకోవాలనే ఇచ్చ నాకు రానివ్వకు అని ప్రార్థించు. కర్మత్యాగం చేయటం సాధ్యం కాదు. నేను ఆలోచిస్తున్నాను, నేను ధ్యానం చేస్తూ ఉన్నాను, ఇవి కూడా కర్మలే. భక్తి జనిస్తే ఐహిక కర్మలు వాటంతటవే తగ్గిపోతాయి. అప్పుడు అవి మనకు రుచించవు కూడా. కలకండ పానకం లభిస్తే బెల్లం పానకాన్ని ఎవరు కోరతారు? ఆంగ్లేయులు సదా కర్మ చేయమనే ప్రబోధిస్తారు. అలా అయితే కర్మలు చేయటం జీవిత లక్ష్యం కాదా అని అడిగాడు ఒక భక్తుడు. అందుకు శ్రీరామకృష్ణులు, జీవిత లక్ష్యం భగవత్ సాక్షాత్కారమే. కర్మ తొలిమెట్టు మాత్రమే, అది జీవిత లక్ష్యం కాబోదు. నిష్కామ కర్మ ఒక మార్గమే కానీ లక్ష్యం కాదు. శంభు మల్లిక ఒకసారి నాతో ఇలా అన్నాడు, నా వద్దనున్న ధనాన్నంతా ఆసుపత్రులు నిర్మించటం, డిస్పెన్సరీలు కట్టించటం, బాటలు వేయటం, బావులు త్రవ్వటం మొదలైన పనుల్లో సద్వినియోగపరిచేటట్లు నన్ను ఆశీర్వదించండి. అందుకు నేను ఇలా అన్నాను, వీటిని ఫలాపేక్ష లేకుండా చేస్తే మంచిది, కానీ అది ఎంతో కష్టం. ఏది ఏమైనా నువ్వు మనిషిగా జన్మనెత్తిన లక్ష్యం భగవత్ సాక్షాత్కారమే, అంతేగాని ఆసుపత్రులు, డిస్పెన్సరీలు నిర్మించడం కాదు అన్న విషయం సదా మనస్సులో జ్ఞప్తి పెట్టుకో. భగవంతుడు నీ ఏమిటి ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమంటే అప్పుడు, ఓ భగవంతుడా, నాకు ఆసుపత్రులు, డిస్పెన్సరీలు కట్టించేవమని కోరుకుంటావా?
లేక ఓ భగవంతుడా, నాకు నీ పాదపద్మాల పట్ల శుద్ధ భక్తిని ప్రసాదించు, సదా నీ దర్శనం నాకు లభించేటట్లు అనుగ్రహించని కోరుకుంటావా? ఆసుపత్రులు, డిస్పెన్సరీలు ఇవన్నీ అశాశ్వతాలు. భగవంతుడు ఒక్కడే యథార్థ వస్తువు. తగ్గినవన్నీ అస్తిత్వం లేనివి. ఆయన సాక్షాత్కరించుకుంటే ఆయనే కర్త, మనం అకర్తలమన్న భావన కలుగుతుంది. అటువంటప్పుడు ఆయన్ను విడనాడి పలు కర్మల్లో చిక్కుబడి ఎందుకు ఈ క్షోభ అనుభవించటం? ఆయన్ను పొందితే ఆయన కృపాకటాక్షంతో అనేక ఆసుపత్రులు, డిస్పెన్సరీలు ఏర్పడతాయి. అందుకే కర్మ అనేది తొలిమెట్టు మాత్రమే అని చెప్తున్నాను. కర్మ చేయటం జీవిత లక్ష్యం కాబోదు. సాధనలు అనుష్ఠించి పురోగమించండి. సాధనలు అనుష్ఠించి మరింతగా పురోగమిస్తే చివరకు భగవంతుడే యథార్థ వస్తువు, తక్కినవన్నీ అస్తిత్వం లేనివి, భగవత్ సాక్షాత్కారమే జీవితోద్దేశం అని తెలుసుకుంటారు. ఒక కట్టెలు కొట్టేవాడు కట్టెలు కొట్టే నిమిత్తం అడవిలోకి వెళ్ళాడు. హఠాత్తుగా అతడికి ఒక బ్రహ్మచారి తారసపడ్డాడు. ఆ బ్రహ్మచారి అతడితో, నాయనా ముందుకు వెళ్ళు అన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కట్టెలు కొట్టేవాడు, ఆ బ్రహ్మచారి నన్ను ఎందుకు ముందుకు వెళ్ళమన్నాడు అని ఆలోచించసాగాడు. రోజులు గడిచాయి. ఒకరోజు అతడు తీరిగ్గా కూర్చున్నప్పుడు ఆ బ్రహ్మచారి మాటలు గుర్తొచ్చాయి. వెంటనే నేను ఈరోజు ఇంకా ముందుకు పోతాను అని అనుకున్నాడు. అడవిలోకి వెళ్ళి ఇంకా ముందుకు పోయి చూశాడు. అసంఖ్యాకమైన చందన వృక్షాలు. ఆనందంతో వాటిని కొట్టి బండ్ల కొద్దీ తెచ్చుకున్నాడు. సంతలో విక్రయించి గొప్ప ధనవంతుడైపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. బ్రహ్మచారి చెప్పిన ముందుకు వెళ్ళు అన్న మాటలు మళ్ళీ అతడి జ్ఞప్తికి వచ్చాయి. ఆ రోజు అడవిలో చాలా దూరం ముందుకెళ్ళాడు. అక్కడ నదీ తీరంలో వెండిగని, ఇటువంటి పెన్నిధిని అతడు కల్లో కూడా ఊహించలేదు. గనిలో నుండి వెండిని తవ్వి తీసుకొచ్చి విక్రయించాడు. చాలా ధనం వచ్చింది. అతడు కోటికి పడగెత్తాడు. ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు కూర్చుని మళ్ళీ ఆలోచింపసాగాడు. బ్రహ్మచారి నన్ను వెండి గనులున్న ప్రాంతం వరకు మాత్రమే వెళ్ళమని చెప్పలేదే, ఆయన నన్ను ముందుకు వెళ్ళమని కదా చెప్పాడు అని అనుకున్నాడు. ఈసారి నదిని దాటి వెళ్ళాడు. అక్కడ బంగారు గని. ఓహో, ఇందుకేనా బ్రహ్మచారి ముందుకు వెళ్ళు అని చెప్పారు అని అనుకున్నాడు. కొన్ని రోజులు గడిచాక ఇంకా ముందుకు పోగా రత్నాలు, మాణిక్యాలు కుప్పలు కుప్పలుగా పడి ఉండటం చూశాడు. అతడికి కుబేరుడంతటి ఐశ్వర్యం కలిగింది. అందుకే ఏది చేసినా ముందుకు పోగా పోగా సద్వస్తువులు లభిస్తాయని చెప్తున్నాను. కాస్త జపం చేసి కాస్త చైతన్యం కలగగానే సాధించవలసిందంతా సాధించి వేశానని భావించమొక్కు. కర్మ చేయటం జీవిత లక్ష్యం కాదు. ఇంకా ముందుకు వెళ్ళు. అప్పుడు నువ్వు నిష్కామ కర్మ చేయగలుగుతావు. కానీ నిష్కామ కర్మ చేయటం చాలా కష్టం. అందుచేత భక్తితో, వ్యాకుల చిత్తంతో, భగవాన్ నీ పాదపద్మాల పట్ల భక్తిని ప్రసాదించు, నా కర్మలు తగ్గించివేయి, ఉన్న కర్మలను నేను నిష్కామభావంతో చేసేట్లు అనుగ్రహించు అంటూ ప్రార్థించు. ఇంకా ముందుకు పోతే భగవద్ అనుభూతి కలుగుతుంది. ఆయన దర్శనం లభిస్తుంది. క్రమక్రమంగా ఆయనతో మాట్లాడి ఆనందించవచ్చు. కేశవసేన్ మరణానంతరం బ్రహ్మసమాజ ఉపాసనా వేదిక గురించి తలెత్తిన అభిప్రాయ భేదాల ప్రస్తావన వచ్చింది. శ్రీరామకృష్ణుల ప్రతాప్తో, ఉపాసనా వేదిక గురించి నీతో ఏదో గొడవ జరిగిందని విన్నాను. గొడవలు చేసిన వారు కేవలం అల్పులు అన్నారు. అందరూ నవ్వారు. మరల శ్రీరామకృష్ణుల భక్తులతో, ఇలా చూడండి, ప్రతాప్, అమృతుడు వంటి వారు శంఖనాదం చేస్తూ ఉన్నారు. ఈ వాగ్యుద్ధం చేసే తతిమ్మ జనం శబ్దం బయటకు కూడా వినిపించదు అన్నారు. అందరూ నవ్వారు. ప్రతాప్, స్వామి, శబ్దాన్ని గురించి మాట్లాడితే కేవలం మామిడి టెంకతో కూడా శబ్దం చేయవచ్చు అన్నాడు. శ్రీరామకృష్ణులు ప్రతాప్తో, ఇదిగో మీ బ్రహ్మ సమాజ లెక్చర్లు వింటున్నప్పుడు ప్రబోధకుడు ఎటువంటి వాడో బాగా అర్థం చేసుకోవచ్చు. హరిసభ ఒక దానికి నన్ను తోడ్కొని వెళ్ళారు. ఒక పండితుడు ఉపదేశకుడుగా ఉన్నాడు. అతడి పేరు సమాధ్యాయి. అతడు ఏం చెప్పాడో తెలుసా?
భగవంతుడు నీరసుడు, మన ప్రేమ భక్తితో ఆయన్ను సరసనిగా చేయాలి అన్నాడు. ఈ మాటలు విని నేను నిర్ఘాంతపోయాను. ఒక పిల్లవాడు కోసిన కోతలే నా జ్ఞప్తికి వచ్చాయి. మా మామగారి ఇంట్లోనే గుర్రాలున్నాయి. అవును, ఒక ఆవుల కొట్ట నిండా గుర్రాలు అన్నాడు అతడు. ఆవుల కొట్టంలో ఆవులు ఉంటాయి కానీ గుర్రాలు ఎలా ఉంటాయి? ఇటువంటి అసందర్భ ప్రకటన వింటే జనం ఇతడి వద్ద గుర్రాలు గిర్రాలు ఏవీ లేవు అనే కదా అనుకుంటారు అన్నారు. అందరూ నవ్వారు. గుర్రాలు లేవన్నది నిజమే, అయితే ఆవులు కూడా లేవు అన్నాడు ఒక భక్తుడు. మరల అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు, కాస్త యోచించండి. ఎవరైతే రసస్వరూపుడో ఆయన్ను నీరసుడు అని పేర్కొంటామా? దీని నుంచే ఇతడికి భగవంతుని గురించిన ఎటువంటి అనుభవము లేదని తెలుస్తోంది. ఇలా అంటూ ప్రతాప్తో, ఇలా చూడు, నీకు ఒక మాట చెప్తున్నాను. నువ్వు విద్యాధికుడవు, మేధావి, గంభీరుడవు. కేశవు నువ్వు చైతన్య నిత్యానందుల వలె సోదరుల్లా ఉన్నారు. లెక్చర్, తర్కం, కలహం, చర్చలు, వాదోపవాదాలు అన్నీ జరిగిపోయాయి. ఇంకా వీటిలో నీకు ఆసక్తి ఉందా? ఇక పూర్తిగా మనస్సును భగవంతునిపై ఏకాగ్రం చేయి. భగవంతునిలో మునిగిపో. అలాగేనండి, మీరన్నది వాస్తవమే, దానిలో సందేహం లేదు. ఇక ఇదొక్కటే నా కర్తవ్యం. కానీ నేను చేస్తున్న లెక్చర్ మొదలైనవన్నీ కేశవ్ పేరు నిలబెట్టడానికే అన్నాడు ప్రతాప్. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అతడి పేరు నిలబెట్టడానికి అన్నీ చేస్తున్నానని నువ్వు అంటున్నావు. సరే, కానీ కొన్ని రోజులు గడిచాక ఈ భావన పోతుంది. ఒక కథ చెప్తాను విను. ఒక వ్యక్తికి కొండ మీద ఒక ఇల్లు ఒకటి ఉంది. అదొక పూరి గుడిసె. ఎంతో శ్రమించి అతడు ఆ గుడిసెను కట్టుకున్నాడు. కొన్ని రోజులు గడిచాక ఒక పెద్ద తుఫాను వీచింది. గుడిసె అటు ఇటు ఊగిసలాడసాగింది. ఇంటిని ఎలా కాపాడాలో పాలుపోక అతడు దిగాలు పడ్డాడు. ఓ వాయుదేవా, ఈ ఇంటిని కూల్చివేయబోకు తండ్రి అని ప్రార్థించాడు. కానీ వాయుదేవుడు అతడి ప్రార్థనలను పట్టించుకున్నట్లు లేదు. ఇల్లు కూలటానికి సిద్ధంగా ఉంది. అప్పుడు అతడికి ఒక యోచన తట్టింది. హనుమంతుడు వాయుదేవుని పుత్రుడని జ్ఞాపకం వచ్చింది. వెంటనే చిత్తశుద్ధితో, తండ్రి వాయుదేవ, ఈ గుడిసెను కూల్చివేయకు, ఇది హనుమంతుని గృహం, నిన్ను ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఇల్లు మరింతగా ఊగిపోతూ ఉన్నది. అతడి మొరలను ఎవరు ఆలకిస్తారు? హనుమంతుని గృహం, హనుమంతుని గృహం అంటూ పలుమార్లు కేకలు పెట్టినప్పటికీ ఏ ప్రయోజనము కలగలేదు. అప్పుడు, ఓ వాయుదేవా, ఇది లక్ష్మణనిల్లు, లక్ష్మణనిల్లు అని చెప్పి చూశాడు. కానీ లాభం లేకపోయింది. ఓ వాయుదేవా, ఇది రాముని గృహం, రాముని గృహం, దీన్ని కూల్చివేయకు, నిన్ను బతిమాలుకుంటున్నాను అన్నాడు. అందువల్ల ఏ ప్రయోజనము లేకపోయింది. గుడిసె కూలిపోసాగింది. మరి ఏ దారి లేదు. ప్రాణం కాపాడుకుంటే చాలుననుకుని గుడిసె నుండి బయటకు వచ్చాడు. ఇది దెయ్యం కొంప, ఎలాగైనా పోని అంటూ పరుగు పెట్టాడు. కేశవ్ పేరు నువ్వు నిలబెట్టని అవసరం లేదు. అతడు సాధించినవన్నీ భగవదేచ్ఛ వల్లనే జరిగినవని తెలుసుకో. భగవత్ సంకల్పం మూలంగానే జరిగింది. ఆయన సంకల్పం కారణంగానే జరుగుతూ ఉన్నది. నువ్వేం చేయగలవు? భగవంతునికి నీ నిండు మనస్సును అప్పగించటమే ఇప్పటి నీ కర్తవ్యం. ఆయన ప్రేమ సాగరంలోకి దుమికివేయి. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు సుమధుర కంఠంతో పాడసాగారు. మునుగవే మనసా, మునుగవే లోతుకు, మునుగవే లోతుకు, మునుగవే మనసా, సర్వేషు సౌందర్య సంద్రమునందు, మునుగవే లోతుకు, మునుగవే మనసా. మరల ప్రతాప్తో, పాట విన్నావు కదా, లెక్చర్, కలహాలన్నీ చాలా చేసావు. ఇక లోతుగా మునుగు. ఈ సముద్రంలో మునిగితే మరణిస్తామనే భయం ఉండదు. ఇది అమృత సాగరం. దీనివల్ల బుర్ర పాడైపోతుందని భావించనక్కర్లేదు. భగవంతుని గురించి అధికంగా చింతన చేయటం వల్ల మనిషి పిచ్చివాడైపోతాడని భావించకు. ఓసారి నేను నరేంద్రుడికి చెప్పాను అన్నారు.
మహాశయ, నరేంద్రుడెవరు అని అడిగాడు ప్రతాప్. అందుకు శ్రీరామకృష్ణులు, ఆ పేరిట ఒక యువకుడు ఉన్నాడు. నేను అతడితో, ఇలా చూడు, భగవంతుడు ఆనందసాగరుడు. ఆ ఆనందసాగరంలో మునిగిపోవాలని నువ్వు కోరుకోవా? సరే, ఒక గిన్నె నిండా పానకం ఉందనుకో, నువ్వు ఒక ఏగవైతే ఎక్కడ కూర్చుని దాన్ని తాగుతావు అని అడిగాను. అందుకతడు, నేను గిన్నె అంచున కూర్చుని తలను సాచి తాగుతాను అని చెప్పాడు. ఎందుకు అంచున కూర్చుంటావు అని నేను అడిగాను. అందుకతడు, మరీ ప్రక్కన కూర్చుంటే మునిగిపోతాను, మునిగిపోతే ప్రాణం పోతుందే అన్నాడు. వెంటనే నేను, నాయన, సచ్చిదానంద సాగరంలో ఆ భయం లేదు, అది అమృత సాగరం. దానిలో మునిగితే మరణించు, మనిషి అమరుడవుతాడు. భగవదోన్మాదం కలిగితే మనిషి పిచ్చివాడు కాబోడు అని చెప్పాను. ఇలా అని మరల భక్తులతో శ్రీరామకృష్ణులు, నేను నాది, ఇదే అజ్ఞానం. రాణి రాస్మణి కాళికాలయాన్ని నిర్మించింది అని అంటున్నారు జనులు. భగవంతుడే దాన్ని నిర్మించాడని ఎవరు అనటం లేదు. బ్రహ్మ సమాజాన్ని ఫలానా వ్యక్తి స్థాపించాడు అంటున్నారు. దైవ సంకల్పంతో ఇది సంభవించింది అని ఎవరూ చెప్పటం లేదు. నేను కర్తను అనుకోవటం అజ్ఞానం. భగవాన్, నువ్వు కర్తవు, నేను కాదు, నువ్వు యంత్రాన్ని నడిపించేవాడవు, నేను యంత్రాన్ని అనుకోవటం జ్ఞానం. ఓ భగవంతుడా, నాదంటూ ఏదీ లేదు. ఈ దేవాలయం నాది కాదు, ఈ కాళికాలయం నాది కాదు, ఈ సమాజం నాది కాదు, అన్నీ తమరివే. భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు ఎవ్వరూ నావారు కారు, అన్నీ తమరివే. ఇదే జ్ఞానం. నా సొంతం నా సొంతం అనుకుని వారిని ప్రేమించటం మాయ, అందరినీ ప్రేమించటం దయ. బ్రహ్మ సమాజస్తులను మాత్రం ప్రేమించటం, కుటుంబంలోని వారిని మాత్రమే ప్రేమించటం, దీని పేరు మాయ. తన దేశ ప్రజలను మాత్రం ప్రేమించటం, దీని పేరు మాయ. సమస్త దేశ ప్రజలను ప్రేమించటం, అన్ని మతాల వారిని ప్రేమించటం అనేది దయ నుంచి జనిస్తుంది, భక్తితో ఏర్పడుతుంది. మాయచే మనిషి బద్ధుడవుతున్నాడు, భగవంతుని నుండి వైదొలుగుతున్నాడు. దయతో భగవదనుభూతి కలుగుతుంది. శుకదేవుడు, నారదుడు వంటి వారు దయను కలిగి ఉన్నారు అన్నారు శ్రీరామకృష్ణుడు. మహాశయ, మీ వద్దకు వచ్చేవారు ఆధ్యాత్మికంగా క్రమక్రమంగా పురోగమిస్తున్నారు కదా అని అడిగాడు ప్రతాప్. శ్రీరామకృష్ణులు, సంసార జీవితం గడపటంలో తప్పు ఏముందని నేను అడుగుతాను. కానీ పని మనిషిలా మెలగాలి. ఆమె యజమాని ఇంటి గురించి మాట్లాడేటప్పుడు మా ఇల్లు అని నోటితో అంటుంది, కానీ ఆమె సొంత ఇల్లు ఏదో ఒక గ్రామంలో ఉండి ఉండవచ్చు. యజమాని ఇంటిని చూపి మా ఇల్లు అని నోటితో చెప్తుంది, కానీ అది నిజానికి తన ఇల్లు కాదని, తన ఇల్లు గ్రామంలో ఉందని మనసులో ఆమెకు బాగా తెలుసు. యజమాని పిల్లలను చూసుకుంటూ ఉంటుంది. నా హరి తొంటరి, నా హరికి తీపి ఇష్టం లేదు అంటుంది. నా హరి అని నోటితో చెప్పినా హరి తన బిడ్డ కాడు, యజమాని బిడ్డ అన్న విషయం ఆమెకు స్పష్టంగా తెలిసే ఉంటుంది. అందుకే ఇక్కడికి వచ్చేవారితో నేను, సంసారంలో ఉండండి, దానిలో తప్పు లేదు, కానీ భగవంతునిపై మనస్సు నిలిపి జీవించండి. ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలు ఏవీ నావి కావు, అన్నీ భగవంతునివే. నా ఇల్లు భగవంతుని వద్ద ఉంది అన్న విషయం అర్థం చేసుకోండి. ఆయన పాదపద్మాల పట్ల భక్తి కలిగేటట్టు వ్యాకుల చిత్తంతో సర్వదా ప్రార్థించండి అని చెప్తున్నాను. పాశ్చాత్య దేశస్థుల గురించిన ప్రస్తావన మళ్ళీ వచ్చింది. ఈ రోజుల్లో పాశ్చాత్య పండితులు భగవంతుని ఉనికిని అంగీకరించడం లేదట, అవునా అని ఒక భక్తులు అన్నారు. ప్రతాప్, మీరు ఏమన్నా సరే వారిలో ఎవరూ నాస్తికుల్లా నాకు తోచటం లేదు. ఈ జగత్ వ్యాపారాలకు వెనుక ఒక మహాశక్తి ఉందనటం పలువురు అంగీకరించి తీరవలసిందే అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, అది చాలు, శక్తిని అంగీకరిస్తున్నారే, వారెలా నాస్తికులు అవుతారు అన్నారు. అది కాక ఐరోపన్ మేధావులు మంచికి సత్ఫలం, పాపానికి శిక్ష ఈ లోకంలో ఉన్నాయనే వాదాన్ని అంగీకరిస్తున్నారు అన్నాడు ప్రతాప్.
చాలాసేపు మాట్లాడిన పిదప ప్రతాప్ సెలవు పుచ్చుకోవడానికి లేచి నిలబడ్డాడు. శ్రీరామకృష్ణులు ప్రతాప్తో, నీకు మరేం చెప్పగలను? ఇకపై వాదోపవాదాలు కొట్లాటల్లో పాల్గొనవద్దు. మరో మాట, కామినీ కాంచనాలే మనిషిని భగవంతుని నుండి విముఖం చేసివేస్తున్నాయి. ఆయన వైపు పోనివ్వకుండా అడ్డుకుంటున్నాయి. నువ్వే ఆలోచించి చూడు. ప్రతి ఒక్కరూ తన భార్య గురించి బడాయిలు చెప్తుంటారు. అందరూ నవ్వారు. ఆమె మంచిదైనా సరే కాకున్నా సరే ఎవరైనా అవును నీ భార్య ఎటువంటిది అని అడిగితే ఆమె చాలా మంచిది అనే చెప్తారు అన్నారు. నేను సెలవు పుచ్చుకుంటానండి అన్నాడు ప్రతాప్. ప్రతాప్ వెళ్ళిపోయాడు. శ్రీరామకృష్ణుల అమృతవచనాలు, కామినీ కాంచన త్యాగం గురించిన మాటలు కొనసాగాయి. సురేంద్రుని తోటలోని చెట్లు పిల్లగాల్లో ఊగిసలాడినందున వాటి ఆకుల మర్మరధ్వనిని పుట్టించాయి. శ్రీరామకృష్ణుల అమృతవచనాలు ఆ ధ్వనిలో కలిసిపోయాయి. ఒకసారి భక్తుల హృదయాలను స్పృశించి చివరకు అనంతాకాశంలో విలీనమైనాయి. ఈ పలుకులు ప్రతాప్ హృదయంలో ప్రతిధ్వనించలేదా? కాసేపు అయ్యాక మణిలాల్, మల్లిక్ శ్రీరామకృష్ణులతో, మహాశయ, మీరు దక్షిణేశ్వరానికి వెళ్ళవలసిన సమయం అయింది. కేశవ్ తల్లి, అతడి కుటుంబ స్త్రీలు మిమ్మల్ని దర్శింప అక్కడికి వస్తారు. మీరు అక్కడ కనపడకపోతే వాళ్ళు నిరాశతో ఇంటికి తిరిగి వెళ్ళవలసి వస్తుంది అన్నాడు. కేశవ్ కాలధర్మం చెంది కొన్ని నెలలే అయింది. అందుకే అతడి ముదుసలి తల్లి, భార్య, ఆ ఇంటి స్త్రీలు శ్రీరామకృష్ణులను దర్శింప దక్షిణేశ్వరానికి వెళ్ళారు. శ్రీరామకృష్ణులు మణిమల్లిక్తో, ఉండవయ్యా ఉండు, తొందరపరచకు. నేను సరిగ్గా నిద్రైనా పోలేదు. దీనికి తోడు పరిగెత్తుకుంటూ వెళ్ళటం నా వల్ల కాదు. వాళ్ళు అక్కడికి పోతారంటే అందుకు నేనేం చేయగలను? వాళ్ళు అక్కడ తోటలో పచారులు చేస్తూ ఆనందిస్తారులే అన్నారు. ఒకంతసేపు విశ్రమించాక శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరం వెళ్ళడానికి సిద్ధమయ్యారు. బయలుదేరేటప్పుడు సురేంద్రుని హితానికై ప్రార్థించారు. ఇంట్లో ప్రతి గదిలోకి వెళ్ళి మెల్లగా భగవన్నామాన్ని ఉచ్చరించారు. ఏ కొరత ఉండకూడదని. నేనప్పుడు పూరీ తినలేదు, కాస్త పట్టుకురండి అన్నారు. నిలబడే ఒకే ఒక ముక్క తిని, దీనిలో గొప్ప అంతరార్థం ఉంది. పూరీ తినలేదని మనస్సుకు తోస్తే మళ్ళీ ఇక్కడికి రావాలని కోరిక కలుగుతుంది అన్నారు. అందరూ నవ్వారు. మణిమల్లిక్ నవ్వుతూ, అది మంచిదే, మేము వస్తాం కదా అన్నాడు. అందరూ నవ్వారు. శుక్రవారం జూన్ 20, 1884. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయంలోని తమ గదిలో భక్తులతో కూర్చునున్నారు. మునిమాపు వేళ జగజ్జనని నామాన్ని జపిస్తూ ఆమె చింతనలో మునిగి ఉన్నారు. గదిలో రాఖాల్, అధర్, మా ఒకరిద్దరు భక్తులు ఉన్నారు. రథయాత్ర ఉత్సవం జరగడానికి ఇంకా 5 రోజులే ఉన్నవి. కాసేపటి తర్వాత ఆలయాల్లో సాయంకాల హారతులు ప్రారంభమయ్యాయి. అధర్ హారతులు తిలకింప వెళ్ళాడు. శ్రీరామకృష్ణులు మాతో మాట్లాడసాగారు. భక్తుల గురించి ఆనందంతో చెప్పసాగారు. శ్రీరామకృష్ణ, బాబురాం చదువు కొనసాగించాలనుకుంటున్నాడా? ఇతరులకు సోదాహరణంగా ఉండటం కోసం చదువు అని అతడికి చెప్పాను. సీతను చెర విడిపించాక రాజ్యం పాలించడానికి విభీషణుడు సమ్మతించలేదు. అప్పుడు రాముడు అతడితో, మూఢులు అర్థం చేసుకోవటానికైనా నువ్వు రాజ్యం పాలించాలి, లేకుంటే రామునికి సేవ చేసి విభీషణుడు ఏం ప్రయోజనం పొందాడని వారు అంటారు. నీకు రాజ్యం లభించడం చూసి ఆనందిస్తారు అన్నాడు. నీకు ఒక మాట చెప్తాను. బాబురాం, భవనాథ్, హరీషుల్లో ప్రకృతి భావం ఉండటం నేను ఆనాడు గమనించాను. మెడలో మాల్ ధరించిన దేవి వలె బాబురాంను చూశాను. చుట్టూ చెలికెత్తులున్నారు. కలలో అతడు ఏదో పొందాడు. అతడి దేహం పరిశుద్ధమైంది. అతడు కాస్త ప్రయత్నిస్తే చాలు, సకలం సిద్ధిస్తుంది. ఇలా చూడు, నా అవసరాలను చూసుకోవడంలో కాస్త ఇబ్బంది వచ్చింది. బాబురాం ఇక్కడికి వచ్చి ఉంటే బాగుంటుంది. వీరి మనోస్థితులన్నీ ఒకే రీతిలో మారిపోతూ ఉన్నాయి. నోటు ఉన్నత స్థితిలో ఉన్నాడు. సదా భావపారవశ్యంలోనే ఉంటున్నాడు. క్రమంగా దానిలో విలీనం అయ్యే స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు రాఖాల స్థితి ఎలా ఉందంటే నేనే అతడికి నీళ్లు అందించవలసి వస్తోంది. అతడు పెద్దగా ఏమీ చేయలేడు.
బాబురాం నిరంజన్లు తప్ప మరే యువకులున్నారు? మరెవరైనా వస్తే ఉపదేశం పొంది వచ్చిన దారినే వెళ్ళిపోతారు. కానీ బాబురాం బలవంతంగా సమస్తం వదిలిపెట్టి రావాలని నేను చెప్పడం లేదు. అలా చేస్తే అతడి ఇంట్లో గొడవలు తలెత్తవచ్చు. ఇక్కడికి వచ్చేయని అతడితో చెప్తే అతడు మీరే లాక్కోండి అంటాడు. రాఖాలు చూసి విలపిస్తాడు. రాఖాలు ఇక్కడ ఎంత ఆనందంగా ఉన్నాడు అంటాడు. రాఖాలు ఇంట్లో పని మనిషిలా ఇక్కడ ఉన్నాడు. అతడు ఒక సంసారానురక్తుడు కాజాలడని తెలుసు. అవన్నీ చప్పగా రుచిహీనంగా అయిపోయాయి అంటాడు. ఒకసారి అతడి భార్య ఇక్కడికి వచ్చింది. ఆమెకు 14 ఏళ్ళు ఉండొచ్చు. ఇక్కడి నుంచి కొన్నగర్ వెళ్ళింది. రాఖాలను అక్కడికి రమ్మని పిలిచారు. కానీ అతడు పోలేదు. ఆ వేడుకలు వినోదాలు నాకు నచ్చవు అంటాడు. నిరంజన్ గురించి నువ్వేమనుకుంటున్నావు? అందుకు మా అందగాడు అన్నాడు శ్రీరామకృష్ణుడు. ఊహో, అందమే కాదు, అతడు సరళ హృదయుడు. సరళ హృదయం ఉంటే భగవంతుని సులువుగా పొందగలరు. సరళ హృదయులకు ఉపదేశం సత్వరం ప్రయోజనకారి అవుతుంది. రాళ్ళు లేని దున్నిన నేలలో విత్తనాలు నాటితే సత్వరం మొలకెత్తుతాయి, తొందరగా ఫలం దక్కుతుంది. నిరంజన్ వివాహం చేసుకోడు. నువ్వేమనుకుంటున్నావు? కామినీ కాంచనాలే మనిషిని బద్ధుణ్ణి చేస్తాయి. అవునండి అన్నాడు మా. మరల రామకృష్ణులు, తాంబూలం పొగాకు వదిలేయటం వల్ల ఏం లాభం? కామినీ కాంచనాల త్యాగమే త్యాగం. నిరంజన్ ఉద్యోగం చేస్తూ ఉన్నా అతన్ని ఏ కళంకం అంటుకోదని భావపారవశ్య స్థితిలోకి కాంచాను. అతడు తన తల్లి కోసం ఉద్యోగం చేస్తున్నాడు. దానిలో తప్పు లేదు. నువ్వు చేసే పనిలోనూ దోషం లేదు. అది మంచి పని. క్లర్కు పని చేసేవాడు ఒకడు చెరసాల పాలయ్యాడు. చేతులకు సంకెళ్ళు వేశారు. కొంతకాలం తర్వాత అతన్ని విడుదల చేశారు. బయటకు వచ్చాక అతడు కుప్పిగంతులు వేస్తే తిరుగుతాడా ఏమిటి? మళ్ళీ క్లర్కు పనినే చేస్తాడు. నీకు ధనార్జనలో ఆసక్తి లేదు. భార్యాబిడ్డల కూడు గుడ్డ అందించాలి, లేకుంటే వాళ్ళు ఎక్కడికి పోతారు? మరెవరన్నా వారి బాధ్యత తీసుకుంటే నేను ఉద్యోగం మానివేయచ్చు అన్నాడు మా. అది సరే, కానీ ప్రస్తుతం ఇది చెయ్యి అది చెయ్యి. సర్వసంగ పరిత్యాగం చేయటం మహద్భాగ్యం అన్నాడు మా. అది నిజమే, కానీ జనులు సంస్కారాలను బట్టి ఉంటారు. నీకింకా కొంత కర్మ బాకీ ఉంది. అది తీరిపోతే నువ్వు ప్రశాంతంగా ఉండవచ్చు. నీకు ముక్తి లభిస్తుంది. ఆసుపత్రిలో పేరు నమోదు చేస్తే సులువుగా వదిలిపెట్టరు. రోగం పూర్తిగా నయమయ్యాకే బయటకు వదులుతారు. ఇక్కడికి వచ్చే భక్తులను 2 తరగతులుగా విభజించవచ్చు. ఒక తరగతి వారు ఓ పరమేశ్వర మమ్మ ఉద్ధరించు అంటారు. 2వ తరగతి వారు ఆంతరంగికులు. వీరు ఇలా మాట్లాడరు. వీరు 2 విషయాలు గ్రహిస్తే చాలు. మొదటిది నేను ఎవరిని, రెండవది వారెవరు, వారికి నాకు ఏమిటి సంబంధం. నువ్వు ఈ 2వ తరగతికి చెందినవాడివి. లేకుంటే ఇంతగా చేయగలవా? భవనాథ్ బాబురాములది ప్రకృతి భావం. హరీష్ స్త్రీల దుస్తులు ధరించి నిద్రిస్తాడు. ఈ భావన తనకు నచ్చినట్లుగా బాబురాం చెప్తున్నాడు. దీని గురించి నేను అనుకున్నది సరిపోయింది. భవనాథ్ కూడా అట్లే. కానీ నరేంద్రుడు, రాఖాల్, నిరంజన్లు పురుష స్వభావం కలవారు. అది సరే, చెయ్యి విరిగిందే, దీనికి అర్థం ఏమిటి? మునుపు ఒకసారి భావపారవశ్య స్థితిలో పన్ను విరిగింది, ఈసారి చెయ్యి విరిగింది. మా మౌనంగా ఉండటం చూసి శ్రీరామకృష్ణ ఇలా అన్నారు. అహంకారాన్ని పూర్తిగా నిర్మూలించడానికే చెయ్యి విరిగింది. ఇప్పుడు లోపల ఎంత వెతికినా నేను కానరాదు. వెతికి వెతికి చూస్తున్నాను. అక్కడ భగవంతుడే వ్యాపించి ఉన్నాడు. ఆయన్నే చూస్తున్నాను. అహంకారం అడుగంటా నశించుకుంటే భగవంతుని పొందడం అనే మాటే లేదు. చాతక పక్షిని చూడు, దాని గూడు భూమి మీద, కానీ అది ఎంతో ఎత్తులో ఎగురుతుంది. చేపలు తినటం చేతనే నాకు సిద్ధులు లభించలేదని కెప్టెన్ అంటున్నాడు. ఈ సిద్ధులు ఎక్కడ వచ్చి పడతాయో అనే భయంతో కొన్ని సమయాల్లో నేను గడగడ వణికిపోతాను. సిద్ధులు కలిగితే ఈ చోటు ఒక ఆసుపత్రి అయిపోతుంది. జనం నా రోగాన్ని నయం చేయండి అంటూ వచ్చి పడతారు.
సిద్ధులు లభించడం మంచిదా? లేదండి, అష్టసిద్ధుల్లో ఒకటి అబ్బినా భగవంతుని పొందలేమని మీరే కదా సెలవిచ్చారు అన్నాడు మా. సరిగ్గా చెప్పు. అల్పబుద్ధులే సిద్ధులను కోరతారు. గొప్పవారిని ఏదైనా కర్మజాలకు అడిగితే ఆ పిదప మర్యాద ఉండదు. అతడితో కలిసి ఒకే బండిలో పోలేం. అలా పోయినా కూడా పక్కన కూర్చొనివ్వడు. అందుకే నిష్కామ భక్తి, అహేతుక భక్తి శ్రేష్టమైంది. సాకారం నిరాకారం రెండూ సత్యాలే. నువ్వేమంటావు? నిరాకారోపాసనలో మనస్సును చాలాసేపు నిలపలేం. అందుచేతనే భక్తుడు సాకారాన్ని పూజిస్తూ ఉంటాడు. కెప్టెన్ బాగా చెప్పాడు. పక్షి చాలాసేపు ఎంతో ఎత్తులో ఎగిరి ఎగిరి అలసిపోగానే చెట్టు కొమ్మ మీద కూర్చుని విశ్రాంతి తీసుకుంటుంది. నిరాకారం తర్వాత సాకారం. నేను ఒకరోజు నీ ఇంటికి రావాలి. అధర్ ఇల్లు, సురేంద్రునిల్లు, బలరామిల్లు ఇవన్నీ నా అతిథి గృహాల్లో ఉండటం ఒకరోజు భావపారవశ్య స్థితిలో గాంచాను. కానీ వాళ్ళు ఇక్కడికి రాకపోయినా నాకు బాధ లేదు. నిజమేనండి, మీకు బాధ ఎక్కడిది? ఆనందం చెందుతున్న భావన ఉంటేనే కదా బాధపడుతున్న భావన వస్తుంది. మీరు ఆనందానికి బాధలకు అతీతులు కదా అన్నాడు మా. అవును, గారడీవాడు అతడి గారడి. రెంటిని నేను చూస్తున్నాను. గారడీవాడే సత్యం, అతడి గారడీలన్నీ భ్రాంతి, కల వంటివి. చండీ శ్రవణం చేస్తున్నప్పుడు ఇది గ్రహించాను. ఇదిగో శుంభని శుంభులు పుట్టారు, కాసేపట్లో మరణించారు. స్వామి, నేను ఒకసారి గంగాధర్తో కలిసి స్టీమర్లో కాలనాకు పోతూ ఉన్నప్పుడు ఒక పడవ స్టీమర్ను ఢీకొంది. దానిలోని 20-25 మంది ప్రయాణికులు నదిలో మునిగిపోయి మరణించారు. నదీ తరంగాల నురుగులా వారందరూ నీళ్లలో మునిగి మాయమైపోయారు. మిమ్మల్ని ఒకటి అడగాలి. ఈ జగత్తును గారడిలా చూసే వ్యక్తిలో దయ ఉంటుందా? అప్పుడు అతడిలో కర్తృత్వ భావన ఉంటుందా? ఆ భావన ఉంటేనే కదా దయ జనిస్తుంది అని అడిగాడు మా. అందుకు శ్రీరామకృష్ణులు, జ్ఞాని ఒకే సమయంలో భగవంతుడు, మాయా, జీవజగత్తులు అన్నింటినీ చూస్తున్నాడు. మాయ అంటే విద్యామాయ, అవిద్యామాయ, జీవజగత్తులు అన్నీ ఉన్నాయని, అదే సమయంలో అవి లేవని కూడా అతడు చూస్తున్నాడు. నేను ఉన్నంతవరకు ఇతరులు కూడా ఉన్నారు. జ్ఞానఖడ్గంతో ఖండించిన తర్వాత ఏదీ ఉండదు. ఆ స్థితిలో స్వకీయ నేను భావన కూడా గారడివాడి గారడి అయిపోతుంది. మా ఆలోచించసాగాడు. శ్రీరామకృష్ణుడు, అది ఎలాగో తెలుసా? 25 రేకులున్న ఒక పువ్వు దాన్ని ఒకే వేడితో ఖండించినట్లు. కర్తృత్వ భావన. రామరామ, శుకదేవుడు, శంకరులు వంటి వారు విద్యాన్ని నిలుపుకున్నారు. మనిషి దయచూపగలడా? దయచూపగలవాడు భగవంతుడొక్కడే. దయ అనేది ఉన్నది విద్యానేనులోనే. విద్యానేనుగా ఉంటోంది ఆ భగవంతుడే. కానీ 1000 సార్లు అన్నింటినీ ఇంద్రజాలంగా చూసినప్పటికీ అందరూ ఆమె పిడికిల్లోనే ఉన్నారు. ఆమె నుండి తప్పించుకుని పారిపోలేరు. నువ్వు స్వతంత్రుడవు కావు. ఆమె ఎలా చేస్తే అలాగే చేయాలి. బ్రహ్మజ్ఞానాన్ని ఆద్యాశక్తి అనుగ్రహిస్తేనే మనకు లభించేది. అప్పుడే గారడిలా చూడగలవు, లేకుంటే సాధ్యం కాదు. కించిత్తైనా నేను ఉన్నంత వరకు మనం ఆద్యాశక్తి ఇలాకాలోని వారమే, ఆమె అధీనులమే. ఆమెను దాటి పోలేం. ఆద్యాశక్తి సహాయంతో భగవంతుడు అవతార లీలలను జరుపుతున్నాడు. ఆయన తన శక్తితో అవతారం ఎత్తుతాడు. అప్పుడే అవతార పురుషుడు తన కార్యాలను నిర్వర్తించగలుగుతాడు. అంతా తల్లి శక్తే. కాళికాలైపు మునుపటి కోశాధికారిని ఎవరినైనా కొంచెం అధికంగా డబ్బు అడిగితే 2-3 రోజుల తర్వాతరా యజమాని అడగాలి అంటాడు. కలియుగాంతాన భగవంతుడు కల్కి అవతారం ఎత్తుతాడు. బ్రాహ్మణ కులంలో జన్మిస్తాడు. అతడికి ఏమీ తెలియదు. హఠాత్తుగా అతడి వద్దకు గుర్రం, ఖడ్గం చేరతాయి. ఇంతలో అధర్ కాళికాలయంలో హారతి తిలకించేది తిరిగి వచ్చి కూర్చున్నాడు. భువనమోహిని అనే నర్సు అప్పుడప్పుడు శ్రీరామకృష్ణుల దర్శనార్థం వచ్చేది. అందరూ తీసుకువచ్చే పదార్థాలను ఆయన తినలేకపోయేవారు. ముఖ్యంగా డాక్టర్లు, నర్సులు రోగుల కష్టాలను చూస్తూ ఉన్నప్పటికీ వారి నుండి డబ్బు పుచ్చుకోవటం వలన వీరు తీసుకొచ్చే పదార్థాలను ఆయన తినలేకపోయేవారు. శ్రీరామకృష్ణుల అధర్ తదితర భక్తులతో
భువన వచ్చింది 25 బొంబాయి మామిడి పళ్ళు రసగుల్లాలు పట్టుకొచ్చింది. మీరు ఒక మామిడి పండు తినండి అని నాతో అంది. అందుకు నేను నాకు కడుపు బాగాలేదు అనేసాను. ఇప్పుడు చూడండి, పూరీ మిఠాయిలు తిన్నందున నిజంగానే కడుపు అదోలా ఉంది. కేశవ్ తల్లి సోదరి వచ్చారు. కొంచెం నాట్యం చేసి పాడి వారిని సంతోషపెట్టవలసి వచ్చింది. ఏం చేయను, వారు ఎంతో దుఃఖంలో ఉన్నారు.